దేవతల ప్రవేశ ద్వారం హరిద్వార్ సప్తమోక్ష యాత్రల్లో ఒకటి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాలి అనుకుంటారు. హరిద్వార్లో ప్రవహించే గంగమ్మ లోపల విష్ణు పాదుకలున్నట్లుగా చెప్తారు. ఇక్కడ కాశీలాగే చాలా ఘాట్స్ ఉంటాయండి. ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకు హారతిచ్చే కుంభమేళా జరిగేటువంటి హర్కీ పౌడి అంటే హరిపాదాలు అని పిలువబడేటువంటి ఘాట్ చాలా పవర్ఫుల్. ఇక్కడ గంగా స్నానం, పితృతర్పణాలు, పిండ ప్రదానాలు, సంకల్ప పూజలు విశేషమైనటువంటి ఫలితాన్నిస్తాయి, స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాయని నమ్మకం. చాలా మంది పండితులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఈ ఘాట్ వెంబడి గంగమ్మ, లక్ష్మీనారాయణలు, సత్యనారాయణ స్వామివారు, సంతోషిమాత, హనుమాన్, శ్రీరామచంద్రమూర్తి ఇలా పలు రకాల దేవాలయాలు 10 నుంచి 15 వరకు ఉంటాయి. భారతదేశ వ్యాప్తంగా సప్తయాత్రలు చేస్తే మోక్షం కలుగుతుంది అని నమ్ముతాం కదా, అందులో ఈ హరిద్వార్ కూడా ఒకటి. గంగా ఘాట్ మరీ ప్రధానం అనమాట. ఇక నా విషయానికి వస్తే ముందు రోజు హారతి మిస్ అయ్యాను అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 కంతా వస్తే అప్పుడు కూడా మిస్ అయ్యానండి. సో కారణం కమ్యూనికేషన్ లోపం. అందుకే మన దేశంలో ప్రసిద్ధికెక్కినటువంటి గంగా హారతి హరిద్వార్లో మీరు చూడాలి అనుకుంటే మార్నింగ్ 5 కంతా అక్కడ ఉండాలి, సాయంత్రం 6 కంతా అక్కడ ఉండాలి. ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేసేస్తారు. ఒక్క స్పర్శతోనే పాపాల్ని కడిగేటువంటి హరిద్వార్ గంగా ఘాట్కి రావాలంటే ఢిల్లీ చేరుకున్న తర్వాత 250 కిలోమీటర్లు ప్రయాణించి హరిద్వార్కి వస్తామండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పాటు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. హరిద్వార్లో మస్ట్ విజిట్ టెంపుల్స్ చూడడానికి హోటల్స్ కూడా 500 నుంచి 2500 వరకు వసతి సౌకర్యం రీత్యా అక్కడ అందుబాటులో ఉన్నాయండి. మీరున్నటువంటి హోటల్ నుంచి 100 లేదా 200 తీసుకొని వీటన్నింటినీ తిప్పుతారు.